కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గుగులోత్ శ్రీకాంత్పై జరిగిన దాడిని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్లో రాజకీయ ప్రతీకార దాడుల సంస్కృతి రావడం ఆందోళనకరమన్నారు. యువతకు మంచి మార్గం చూపాల్సిన నాయకులే హింసను ప్రేరేపించడం క్షమించరాని విషయమని అన్నారు. సోషల్ మీడియా టెక్నాలజీని తప్పుడు ప్రచారాలు వేధింపులకు వేదికగా మార్చుకోవద్దని సూచించారు. గొడవలు దాడుల వల్ల అమాయక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి జరగండి. బాధితుడు రక్తంగా మిగతా డాక్టర్ వచ్చారు. యువకుడు గుగులోత్ శ్రీకాంత్ పైన దాడిని, హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పిల్లలు నియంత్రించవలసినటువంటి అవసరము పెద్దల పైన ఉంటుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా. ఎందుకంటే రాజకీయ పార్టీ నాయకులు అది కార్పొరేట్ స్థాయి నుంచి మొదలు పెడితే నేను పార్లమెంట్ సభ్యుడి దాకా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనము ఈనాటి యువతరము చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళ బతుకు తెరువు ఏంది అనేటువంటి బాధలో ఉన్నటువంటి యువకుల్ని వాళ్ళకు ధైర్యం ఇచ్చి మనం సమాజం ముందుకెళ్తుంది, మీరు మంచిగా ఉండండి, కష్టపడండి, పని చేసుకోండి, బ్రతకండి, కుటుంబాన్ని కాపాడుకోండి అని చెప్పవలసినటువంటి బాధ్యత ఎట్లయితే కుటుంబ పెద్దల పైన ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంటుంది. ఈరోజు కరీంనగర్ నగరంలో కానివ్వండి, లేకపోతే దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఈ రెండు రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. మేము ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తూ ఉంటాం. ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు దానిపైన స్పందిస్తాము, ప్రభుత్వాలను ఎండగడతాము, పోరాటాల వైపు ప్రజల్ని చైతన్యపరిచి ముందు తీసుకెళ్తుంటాం. అలాంటి సందర్భంలో కక్ష ధోరణితో ఉండదు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి. అయితే మీరు ఎదురు దాడి చేయండి. ఇలా సోషల్ మీడియాలో పిల్లలు కొన్ని అసభ్యకరమైనటువంటి పెడితే వాటిని తీవ్రంగా ఖండించాలి. పెద్దలుగా మనం చెప్పాలి, ఇలాంటి పెట్టకూడదని చెప్పాలి, నియంత్రించాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళకి బాధిస్తుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది, అది పలికేటట్టు ఉన్నాయి. నేను ఎవరు మాట్లాడకున్నా వారు మాట్లాడేటట్టు, చనిపోయినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడినట్టు కూడా చూపిస్తాను. ఇవాళ అమితాబ్ బచ్చన్ మాట్లాడినట్టు చూపిస్తారు, మోడీ గారు మాట్లాడి చూపిస్తారు, మోడీ గారు లేకపోతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి డ్యాన్స్ చేసినట్టు చూపిస్తారు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు చూపిస్తారు. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలుసు. కాబట్టి చిన్న చిన్న విషయాల లోపల చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి సంఘటనలు బీరు సీజాతోని కడుపులో ఇటువైపు, అదే నేను లాయర్గా
క్రిమినల్ ప్రాక్టీస్ చేసిన లాయర్గా నాకు తెలుసు. అది అదృష్టవశాత్తు ఇవాళ శ్రీకాంత్ బతికి బయటపడ్డాడు. ఇంకా కొంచెం ముందుకు పోయినా స్ప్లీన్కి, ప్యాంక్రియాస్కి, ఇంకా కొంచెం కిందికి మీదికి అయితే కిడ్నీకి గాయమైతే బతికేవాడు కాదు. అదృష్టవశాత్తు విజరాకి ఇబ్బంది జరగలేదని చెప్పి నేను ఇప్పుడు డాక్టర్ సర్జన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దయచేసి మనకి రాజకీయ పార్టీల నాయకులు, అది ఈ పార్టీ ఆ పార్టీ అనడం లేదు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా బాధ ఎవరికి ఇస్తుంది? 9 మాసాలు మోసిన తల్లి ఆ వ్యక్తిని కట్టుకున్నటువంటి